నమస్తే. 2025 డిసెంబర్ 11న డిజిటల్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్వెస్టర్లు అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఊపిరి బిగబట్టి రీఫ్రెష్ బటన్లపై వేళ్లను సిద్ధంగా ఉంచుకున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. కరోనా రెమెడీస్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఎట్టకేలకు లైవ్ అయింది. ఇది మామూలు ఆర్థిక అప్డేట్ కాదండి. ఇదొక పెద్ద అదృష్ట పరీక్ష, కోట్ల మంది ఇన్వెస్టర్లకు నిజం తెలిసే సమయం. ఎందుకంటే ఎంతో మంది తమ కష్టార్జితాన్ని, ఎన్నో ఆశల్ని ఒక భవిష్యత్తు ఉన్న ఫార్మా దిగ్గజంలో పెట్టుబడిగా పెట్టారు. కరోనా రెమెడీస్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ అని సెర్చ్ చేసిన వాళ్లు ఎంత మందంటే సర్వర్లు క్రాష్ అయ్యాయి. ట్రెండింగ్ చార్ట్లు కూడా దీని గురించే నిండిపోయాయి. ఇది ఆ ఐపీఓకి ఉన్న డిమాండ్ ఎంత ఉందో స్పష్టంగా తెలియజేసింది. తమకు అలాట్మెంట్ దక్కిందా లేదా, తాము ఆ కొద్దిమంది అదృష్టవంతుల్లో ఉన్నామా, తమ పెట్టుబడి కలలు నిజమవుతాయా అని తెలుసుకోవడానికి ప్రజలు తహతహలాడిపోయారు. వాతావరణమంతా ఒక ఉత్కంఠతో, ఆందోళన, ఆనందం రెండూ కలిసిన ఒక భావనతో నిండిపోయింది. ఎంతోమంది ఆర్థిక భవిష్యత్తు గాల్లో తేలుతోంది. ఈ డిజిటల్ కోలాహలం కేవలం స్టేటస్ చూసుకోవడం కోసం కాదు. ఇది తమ జూదాన్ని, ఒక కంపెనీ భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని, భారీ లాభాలు వస్తాయనే ఆశని ధృవీకరించుకోవడమే. రాబోయే కొద్ది రోజులు సంతోషాన్ని లేదా నిరాశను తీసుకురావచ్చు. కానీ ప్రస్తుతానికి అందరూ ఎదురుచూస్తున్న ఆ ఒక్క పదం అలాటెడ్. మరి ఈ ఆర్థిక పోరులో ఎవరు గెలుస్తారో, ఆ సమయం ఎంత హాట్గా ఉందో, ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని లెక్కలు చూడాలి. డిసెంబర్ 8న మొదలై కేవలం 2 రోజుల్లోనే, అంటే డిసెంబర్ 10, 2025న ముగిసిన కరోనా రెమెడీస్ ఐపీఓ. అది కేవలం పాపులర్ అవ్వడమే కాదు, ఒక పెద్ద సంచలనం సృష్టించింది. భారీ విలువైన 655.37 కోట్ల రూపాయల ఈ ఆఫర్ ఏకంగా 137.04 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఒకసారి ఊహించుకోండి, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క షేర్కి దాదాపు 137 దరఖాస్తులు వచ్చాయంటే. ఈ అంకెలు చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఉత్సాహంగా ఉన్నా చాలామంది చిన్న మదుపరులకు నిరాశ తప్పలేదని. వారికి షేర్లు దొరికే అవకాశం చాలా తక్కువ. షేర్లు కేటాయించడం అనేది పెట్టుబడిలా కాకుండా లాటరీ తగిలినంత గొప్పగా అనిపించింది. దీనికి మరింత ఆకర్షణను పెంచింది గ్రే మార్కెట్ ప్రీమియం, అంటే జీఎంపీ. కేటాయింపు రోజున ఇది ఏకంగా 27.8% దగ్గర నిలిచింది. అధికారికంగా లిస్ట్ కాకముందే షేర్లు ఏ ధరలో ట్రేడ్ అవుతాయో చెప్పే అనధికారిక సూచిక ఈ జీఎంపీ. ఇది మదుపరులకు కంపెనీపై ఎంత నమ్మకం ఉందో, లిస్టింగ్ రోజు భారీ లాభాలు రావచ్చని స్పష్టంగా చూపించింది. దీంతో ఒక విషయానికి క్లియర్ అయింది. కరోనా రెమెడీస్ చాలా హాట్గా ఉందని, ప్రతి ఒక్కరూ ఇందులో ఒక భాగం కావాలని కోరుకున్నారని. ఇది పోటీని ఊహించని స్థాయికి తీసుకెళ్లి ఆ తర్వాత జరిగిన డిజిటల్ వేటకి దారి చూపింది. ఇంత తీవ్రమైన పోటీ మధ్య తమకి అలాట్మెంట్ వచ్చిందా లేదా అని చూసుకోవడం అనేది ఒక కీలకమైన, దాదాపు ఒక ఆచారం లాంటి పనిగా మారిపోయింది. అధికారిక రిజిస్ట్రార్ అయిన బిగ్ షేర్ సర్వీసెస్ ఈ డిజిటల్ అన్వేషణకు కేంద్ర బిందువుగా మారింది. పెట్టుబడిదారులు దాని పోర్టల్కి పోటెత్తి తమ అప్లికేషన్ నెంబర్లు, పాన్ వివరాలు ఎంటర్ చేస్తూ మంచి ఫలితం వస్తుందని ఆశించారు. అయితే బిగ్ షేర్ ఒక్కటే మార్గం కాదు. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ కూడా అలాట్మెంట్ స్టేటస్ చూసుకోవడానికి మార్గాలు చూపించాయి. సర్వర్లు ఓవర్లోడ్ అయి ఇబ్బంది పడుతున్న వారికి, లేదా ఒకటికి మించి చోట్ల కన్ఫర్మేషన్ కోసం చూసే వారికి ఇవి ప్రత్యామ్నాయ దారులు అయ్యాయి. దీనివల్ల కొన్ని ప్రత్యేకమైన సెర్చ్ క్వెరీల సంఖ్య విపరీతంగా పెరిగింది. కరోనా రెమెడీస్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్, బిగ్ షేర్ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్, బీఎస్ఈ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ చెక్, ఇంకా కరోనా ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ వంటి షార్ట్ హ్యాండ్ సెర్చ్లు కూడా కనిపించాయి. ఇది ఒక డిజిటల్ ట్రెజర్ హంట్ లాంటిది. ప్రతి క్లిక్, ప్రతి రీఫ్రెష్లోనూ ఆర్థిక ఆశల భారం కనిపించింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫారంలు కొన్నిసార్లు భారీ ట్రాఫిక్ వల్ల కొంచెం ఒత్తిడికి లోనైనా భారతదేశ ప్రైమరీ మార్కెట్ ఎంత ఆధునికీకరణ చెందిందో స్పష్టం చేశాయి. ఐపీఓలలో పెట్టుబడులు పెట్టే ఈ హై స్టేక్స్ గేమ్ను లక్షలాది మంది సామాన్య పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే పోటీ మాత్రం మామూలుగా లేదు. అలాట్మెంట్ తర్వాత రోజు, అంటే డిసెంబర్ 12, 2025న మార్కెట్లో కొత్త ఆర్థిక కదలికలు, రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. చాలామంది దరఖాస్తుదారులకు షేర్లు రాలేదు కదా, వాళ్ల డబ్బులు ఆ రోజే వెనక్కి వచ్చేశాయి. రీఫండ్లు స్టార్ట్ అయ్యాయి. పెట్టుబడి పెట్టిన డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి తిరిగి వచ్చేశాయి. చాలామందికి షేర్లు రాలేదని ఓ నిట్టూర్పుతోనే డబ్బులు వెనక్కి వచ్చాయి. చాలామంది నిరాశపడ్డారు నిజమే, కానీ డబ్బులు వెంటనే వెనక్కి వచ్చేయడంతో మార్కెట్లో లిక్విడిటీ పెరిగింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని ఇతర మంచి అవకాశాల్లో మళ్లీ పెట్టుబడిగా పెట్టగలిగారు. కానీ షేర్లు దక్కిన కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రం ఆ రోజు పెద్ద సైలెంట్ సక్సెస్.
షేర్లు నేరుగా వాళ్ల డీమ్యాట్ ఖాతాల్లోకి క్రెడిట్ అయిపోయాయి. దీంతో వాళ్ల డిజిటల్ అప్లికేషన్లు నిజమైన ఆస్తులుగా మారిపోయాయి. ఈ షేర్లు క్రెడిట్ అవ్వడం అనేది చాలా కీలకమైన అడుగు. ఇది వాళ్ల ఓనర్షిప్ని కన్ఫర్మ్ చేసి, వాళ్ల ఇన్వెస్ట్మెంట్ జర్నీలో తర్వాతి దశకు వాళ్లను సిద్ధం చేసింది. ఈ రెండు గ్రూపుల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపించింది. ఒక గ్రూపు తమ పని చూసుకుని ముందుకు వెళ్లిపోగా, ఇంకో గ్రూపు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ కోసం సిద్ధమయ్యింది. ఈ రీఫండ్లు, షేర్లు క్రెడిట్ చేసే ప్రక్రియ అంతా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా డిజిటల్గా జరిగిపోయింది. ఇది మన ఇండియాలో దూసుకుపోతున్న ప్రైమరీ మార్కెట్కు ఉన్న బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్పష్టం చేసింది. డిమాండ్ ఎంత ఎక్కువగా ఉన్నా, ఆర్థిక వ్యవస్థ ఎంత పక్కాగా పనిచేస్తుందో ఇది నిరూపించింది. ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 15, 2025 పైనే. ఆ రోజు బీఎస్ఈ, ఎస్ఏలో కరోనా రెమెడీస్ లిస్టింగ్ కాబోతోంది. ఈ లిస్టింగ్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఏకంగా 137.04 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయింది. పైగా గ్రే మార్కెట్ ప్రీమియం దాదాపు 28% ఉంది. దీంతో ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టగానే అదరగొడతాయని, అదిరిపోయే ఓపెనింగ్ ఇస్తాయని అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఎవరైతే ఈ షేర్లు దక్కించుకున్నారో వాళ్లు ఇప్పుడు భారీ లిస్టింగ్ లాభాలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కంపెనీకి ఉన్న క్రేజ్ ఎంత, దానికి డిమాండ్ ఎంత ఉందో స్పష్టంగా చూపిస్తోంది. కానీ లిస్టింగ్ రోజున కూడా దానికంటూ కొన్ని హెచ్చుతగ్గులుంటాయి, కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఓపెనింగ్ బెల్ మోగగానే ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మార్కెట్ కరోనా రెమెడీస్ షేర్ల అసలు విలువ ఎంతో తేల్చుతుంది. మొదట్లోనే ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఇది మంచి లాభాలు తెస్తుందా, లేక ఊహించని విధంగా ఇబ్బందులు పడుతుందా? చూడాలి. ఈ ఐపీఓ కరోనా రెమెడీస్కి మాత్రమే కాదు, బిగ్ షేర్ సర్వీసెస్కి కూడా పెద్ద విజయం. ఈ హడావుడిలో ఒక కీలక రిజిస్ట్రార్గా వాళ్ల పాపులారిటీ మరింత పెరిగింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఐపీఓ భారత ప్రైమరీ మార్కెట్ ఎంత చురుగ్గా ఉందో, ఎంత పవర్ఫుల్గా ఉందో మనకు స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఫార్మా రంగం లాంటి వాటిలో మంచి అవకాశాల కోసం చూస్తూ మరింత యాక్టివ్గా మారుతున్నారు. మొత్తంగా చెప్పాలంటే, కరోనా రెమెడీస్ ఐపీఓ ఒక బెంచ్మార్క్గా నిలిచిపోయింది. భారీ డిమాండ్, డిజిటల్ ప్రక్రియల్లో ఉన్న సామర్థ్యం, స్టాక్ మార్కెట్కు ఉన్న అద్భుతమైన పొటెన్షియల్, ఇవన్నీ కలిపి ఈ ఐపీఓ ఒక సక్సెస్ స్టోరీగా మారింది. ఇప్పుడు చూడాలి, నెక్స్ట్ ఏం జరగబోతుందో.